ఇక అప్డేట్ చూస్తే హైదరాబాద్ షాపూర్ నగర్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కూన రాఘవేంద్ర గౌడ్ అనేటువంటి వ్యక్తి ఇంట్లోకి మాస్క్తో వ్యక్తి ప్రవేశించి తులసి మొక్కను ధ్వంసం చేశాడని తెలుస్తోంది. అనంతరం కారుపై ఆగంతుకులు లెటర్ పెట్టి వెళ్ళినట్లు సమాచారం అందుతోంది. తాము మావోయిస్టులం 50 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో మీ కొడుకును తులసి మొక్కను పీకేసినట్లు లేపేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. లేఖతో పోలీస్ స్టేషన్లో రాఘవేంద్ర గౌడ్ ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే పుద్దులాపూర్ నియోజకవర్గంలోన షాపూర్ నగర్ లోని మావోయిస్టుల బెదిరింపుతో ఒక లేఖ కలకలం సృష్టించిందని చెప్పాలి. అయితే అదేవిధంగా షాపూర్ నగర్ కి చెందినటువంటి కూన రవీంద్ర గౌడ్ కుమారుడైనటువంటి రాఘవేంద్ర గౌడ్ కుద్దులాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారుగా అయితే తెలుస్తుంది. అయితే చంపుతామని లేఖలో పేర్కొన్నట్లుగా అయితే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక లేఖ రాసినట్టుగా ఈ లేఖ కలకలం సృష్టిస్తుందనే చెప్పాలి. ఇంటి ముందు తులసి మొక్కను కూడా ధ్వంసం చేసి ఎరుపు రంగు టవల్లో అయితే ఎరుపు రంగు బట్టలో ఒక అయితే కాడు పైన కాగితాన్ని ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే తులసి మొక్కను ఏ విధంగా ధ్వంసం చేసిన మాదిరిగానే నీ కొడుకుని చంపుతామంటూ కూడా ఆ లేఖలో రాసినట్టుగా అయితే పేర్కొంటున్నారు. అయితే ఈ నెల 21న జరిగిన సంఘటన సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి మాస్క్ ధరించి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించినట్టుగా అయితే తెలుస్తుంది. జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి రాఘవేంద్ర గౌడ్ గోప్యంగా పోలీసులు దాన్ని గోప్యంగా ఉంచారు. అయితే తర్వాత ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది. అదే తన కుమారుడు ఎవరైతే తన కుమారుడిని చంపుతామని చెప్పారో ఆ కుమారుడు ఇక జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ ఫ్యామిలీతో పాటు నేను బయటకు వెళ్లిన సమయం లోపల మా అమ్మ నాన్న ఇంట్లో ఉండేనప్పుడు సమయం లోపల ఒక అగంతకుడు గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి రావడం జరిగింది. ఇంట్లోకి వచ్చిన వెంబడే ఆ తులసి మొక్కను ధ్వంసం చేశాడంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తులసి మొక్కను ధ్వంసం చేసిన విధంగానే మీ యొక్క కుమారుడిని కూడా చంపుతానని బెదిరించినట్టుగా గిట తెలుస్తుంది. అయితే ఆ యొక్క లేఖ ఇప్పుడు కలకలం సృష్టించిందని చెప్పాలి. పోలీసులు గిట దీనిపైన అయితే దర్యాప్తు చేపట్టారు. లేఖ రాయడానికి కారణం ఏంది, ఆ యొక్క అజ్ఞాత వ్యక్తి ఎవరు, ఆ ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.